హాయ్ ఎవ్రీవన్. ఫర్ ద ఫస్ట్ టైం నేను రాగి సంగటి విత్ చికెన్ కర్రీ కుక్ చేశాను. చికెన్ కర్రీ అంటే రెగ్యులర్‌గా చేసుకునేదే. బట్ రాగి సంగటి అయితే ఫస్ట్ టైం తినడం, కుక్ చేయడము. దీనికోసం నేను 2 ½ కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ ఎంతనో దానికి 3 టైమ్స్ ఎక్కువ వాటర్ తీసుకొని, వాటర్ బాయిల్ చేసి అప్పుడు రైస్ వేసుకొని అండ్ పింక్ సాల్ట్ కొంచెం వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఈలోపు చికెన్ కోసం ఆయిల్‌లో బగారా మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయ్యాక అందులో అల్లం పేస్ట్, ఇంకా పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్ అయితే బాయిల్డ్ అయిపోయింది. దాన్ని కొంచెం మెత్తగా ఏదైనా పప్పు దువ్వ లాంటి దాంతోని మెత్తగా చేసుకొని, రైస్ ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతోని రాగి ఫ్లోర్ కూడా తీసుకొని, రైస్ మీద లేయర్ లాగా వేసుకొని కదపకుండా కొంచెం ఒక 4-5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఒక పప్పు దువ్వ లాంటి దాంతో తీసుకొని కలపడం స్టార్ట్ చేయాలి. ఇది కలపడానికి చాలానే స్ట్రెంత్ కావాలని నాకు అర్థమైంది. నా వల్ల అయినంత సేపు అయితే నేను కలిపిన. దాని తర్వాత ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సొచ్చింది. సో, వాళ్ళు కూడా చాలాసేపు ట్రై చేసి ఎట్ లాస్ట్ దాన్నయితే కలపడం ఫినిష్ చేసిండ్రు. అండ్ ఇందులో నెయ్యి కానీ, బటర్ గానీ కూడా యాడ్ చేసుకోవచ్చంట. బట్ నెయ్యి మా ఇంట్లో ఎవ్వరం తినము. సో, కొంచెం బటర్ వేసుకొని ట్రై చేసినాం. బటర్ స్మెల్ కూడా నచ్చకపోయేసరికి దాన్ని కూడా ఆపేసినాం. సో, ఎట్ లాస్ట్ అయితే దాన్ని కలిపేసుకున్నాం. ఈలోపు మన చికెన్ కూడా బాయిల్డ్ అయిపోయింది. ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అండ్ కసూరి మేతి, ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. మన రాగి ముద్ద చేసుకోవడానికి అది వేడిగా ఉంటది కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని రౌండ్‌గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన చికెన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. అండ్ రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ అందులో కొంచెం లెమన్ ఇంకా ఆనియన్ పెట్టుకొని ఫస్ట్ టైం ట్రై చేసిన. ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ కొంచెం తినగానే ఫిల్లింగ్ అనిపించింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.